విశ్వాసమును బట్టి ఏం ఎంచాడు? క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఎంచడం అంటే అర్థం ఏంటి ప్రియులారా? ఎంచడం అంటే దేనికి చెప్తామండి ఈ మాట? ఎంపిక. అనుకున్నాడు, ఎంచుకున్నాడు, అదే సరైనది అనుకున్నాడు, ఎంచి విశ్వాసమును బట్టి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి తర్వాత ఇంకేమి యోచించాడు? రెండో స్టెప్ ఏంటి? రెండో స్టెప్ చూడండి. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. మొదటిది ఎంచి, రెండవది యోచించి. ఏమి యోచించాడు? శ్రమ అనుభవించటమే నాకు మేలు. ఎందుకంటే ఇప్పుడు నేను టక్కున కుర్చీ ఎక్కేస్తే నన్ను రాజుగా ఎక్కించేయడానికి రెడీగా ఉన్నారు ఫరో. తర్వాత నేనే వెళ్ళిపోతాను. కానీ రేపొద్దున యోసేపుని ఎరుగని కొత్త రాజు అక్కడ వచ్చాడు. అదేవిధంగా మోషేను ఎరుగని కొత్త రాజు అక్కడ వస్తే అదేగా జరిగింది. యోసేపుని ఎరుగని ఒక కొత్త రాజు వచ్చాడు కాబట్టి వాళ్ళకి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. మోషేను ఎరుగని ఒక కొత్త రాజు వస్తే మళ్ళీ మొదలైద్ది, మళ్ళీ మొదటికి వెళ్ళిపోవాలి. కాబట్టి మనిషి మీద